ప్రభుత్వం నిర్దేశించిన అభివృద్ధి లక్ష్యాలను నిర్ణీత కాలపరిమితిలో సాధించేందుకు అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పొన్కర్ పేర్కొన్నారు. పరిపాలనలో పారదర్శకత, వేగం పెంచడం ద్వారానే ప్రజా సంక్షేమం నెరవేరుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. సోమవారం అమరావతి నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్వహించిన మంత్రులు, కార్యదర్శుల ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో జిల్లా కలెక్టరేట్ నుంచి కలెక్టర్ ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి, జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ జిల్లాలోని ఆయా శాఖల ఉన్నతాధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు జిల్లాలో ఎంఎస్ఎంఈ పార్క్ సహా ఇతర మౌలిక వసతుల ప్రాజెక్టులకు సంబంధించిన భూసేకరణను 100 రోజుల్లో పూర్తి చేసేలా ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలని కలెక్టర్ సూచించారు. క్షేత్రస్థాయిలో ఎదురయ్యే సాంకేతిక ఇబ్బందులను వెంటనే పరిష్కరించుకుంటూ పనులు వేగవంతం చేయాలని అధికారులకు స్పష్టం చేశారు. పూర్తయిన పనుల బిల్లుల అప్లోడ్ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేసి ఆర్థిక పురోగతిలో జిల్లాను ముందు వరుసలో నిలబెట్టాలని కోరారు. జిల్లా ఆదాయ వనరులపై దృష్టి సారించిన కలెక్టర్ రంగాల వారీగా జీడీపీ వృద్ధిని సమీక్షించారు. ఏ రంగాల్లో వెనుకబాటుందో గుర్తించి వృద్ధిని పెంచేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విద్యా సంవత్సరం ముగింపు దశకు వచ్చిన నేపథ్యంలో 10వ తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాల్లో జిల్లా ఉత్తమ ప్రతిభ కనబర్చేలా విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహించాలని విద్యాశాఖ అధికారులకు సూచించారు. 2 సంవత్సరాల్లో మీరు చూస్తే గ్రోత్ కూడా రీజనబుల్ గా మనకి పెరిగింది. కాన్స్టెంట్ ప్రైసెస్ లో మనం వర్కౌట్ చేస్తున్నాం. లాస్ట్ ఇయర్ 8.27 మనం వచ్చాం, ఈసారి 9.88 వచ్చాం. డబుల్ డిజిట్ కూడా రీచ్ కావాల్సిన అవసరం ఉంది. మెరుగైన తీవ్ర ప్రమాణాలు ఉంటాయి. దానికి కూడా నిర్దిష్టమైన ప్రణాళిక పెట్టుకున్నాం. అది కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. అది మన టాటా టీసీఎస్ ఇద్దరు కలిసి సంజీవిని ప్రాజెక్ట్ తీసుకొస్తున్నాం. డిజిటల్ హెల్త్ కేర్ని ప్రమోట్ చేస్తున్నాం. ప్రపంచంలోని ఫస్ట్ టైం సంజీవిని ప్రాజెక్ట్ ఒక గేమ్ చేంజర్గా తయారవుతుంది. హెల్త్లో చేస్తున్నాం. హార్టికల్చర్కి పూర్వోదయ కింద లేకుంటే స్పెషల్ ప్రాజెక్ట్ కింద తీసుకుంటున్నాం. ఈరోజు దేశ హబ్బుగా రాయలసీమ తయారు చేయాలని 9 జిల్లాలు పెట్టుకున్నాం. ఆ 9 జిల్లాల్లో వాటర్ ఎవరైనా కాకుండా నెక్స్ట్ లెవెల్ డెవలప్మెంట్ మనం తీసుకొని ముందుకు పోతున్నాం. ఇది కానీ సవ్యంగా చేస్తే దగ్గర మనం ఖర్చు పెట్టేది కానీ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ కానీ ఒక హార్టికల్చర్లో 1 లక్ష కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టాలి అనేది ఒక ఆలోచన. పోలవరం ఘాట్ని పెట్టా. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే నేను ఆ రోజు కూడా సోమవారాన్ని పోలవరంగా చేసి దానికోసం ప్రయత్నం చేశాం. నా ఇది ఒక క్లాసికల్ ఎగ్జాంపుల్. 440 కోట్ల రూపాయలతో డయాఫామ్ వాళ్ళు పూర్తి చేస్తే దాన్ని కాపాడలేక మొత్తం డ్యామేజ్ అయితే మళ్ళీ కొత్త డయాఫామ్ వాళ్ళు 1000 కోట్ల రూపాయలు పెట్టి మళ్ళా చేస్తున్నాం. ఇందుకు పోలవరాన్ని పూర్తి చేసి జాతికి అంకితం చేసే బాధ్యత మనం తీసుకుంటున్నాం. దీనికి సహకరించిన ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అమరావతి ఈరోజు మనం చూస్తే